హాయ్ ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు కలిసి ఇప్పుడు మనకి ఒకటే బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం ఈ బ్యాంక్లో అకౌంట్ ఉంటే ఎలా మొబైల్ బ్యాంకింగ్ని రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఎలా మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా లోగో, ఇదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ లోగో. ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఎల్లో యూ మొబైల్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్. సో ఎల్లో అండ్ ఇక్కడ మనకి వేరియస్ లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ప్రొసీడ్ అవుతున్నాను. అండ్ యూ కెన్ సీ హియర్ మనకి ఇక్కడ 2 టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు, ఒకటి నాన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఇందులో క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ మొబైల్లో అయితే యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నారో అది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోటి లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి. నెక్స్ట్ యాక్టివేట్ చేద్దాము. అడుగుతుంది ఎల్లో యూ మొబైల్ టు సెండ్ అండ్ వ్యూ ఎస్ఎంఎస్ మెసేజెస్. ఓకే, ఎల్లో చేద్దాము. చేసిన తర్వాత ఇన్ కేస్ ఈ డివైస్లో మీకు డ్యూయల్ సిమ్ అయితే ఏదైతే సిమ్ మీరు రిజిస్టర్ ఉన్నారో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎస్ఎంఎస్ అనేది పంపించడం జరుగుతుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. సో మీకు మెయిన్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, ఇలా మెసేజ్ రావాలి అని అంటే మీకు ఇక్కడ ఐ వాంట్ టు యూస్ దీస్ ఫీచర్స్, ఒకటి మొబైల్ బ్యాంకింగ్ అండ్ ఇంకొకటి భీమ్ యూపీఐ. ఇది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం, భీమ్ యూపీఐ ఎలా ఏంటి అనేది. ఫస్ట్ ఈ మొబైల్ బ్యాంకింగ్ భీమ్ యూపీఐ కూడా సెలెక్ట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ప్రొసీడ్. యు ఆర్ అబౌట్ టు రిజిస్టర్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్ భీమ్ యూపీఐ, డూ యూ కంటిన్యూ. ఓకే చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు మన మొబైల్ బ్యాంకింగ్ని 3 వేస్లో లాగిన్ అవ్వచ్చు. ఒకటి ఐ హ్యావ్ డెబిట్ కార్డ్, అనదర్ వన్ ఐ హ్యావ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకొకటి ఐ హ్యావ్ బ్రాంచ్ జనరేటెడ్ టోకెన్. సో రిమైనింగ్ 2 నేను మీకు నెక్స్ట్ వీడియోలో కావాలి అని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం డెబిట్ కార్డ్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలి అనేది చూద్దాము. ఇక్కడ ఎంటర్ డెబిట్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది కదా, అక్కడ మీరు ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాక ఇంకొకటి సెక్యూరిటీ కూడా అడుగుతుంది, ఐడెంటిఫై బిగ్గెస్ట్ వాల్యూ. అందులో బిగ్గెస్ట్ వాల్యూ ఏదో సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక సెట్ లాగిన్ పిన్ అని అడుగుతుంది. లాగిన్ పిన్ అంటే ఎవ్రీ టైం మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ పిన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. పిన్ 4 డిజిట్స్. సో 2 టైమ్స్ కన్ఫర్మ్ లాగిన్ పిన్, అగైన్ సేమ్ అదే ఇవ్వండి. సో లాగిన్ పిన్ హ్యాస్ బిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి సెట్ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. సెట్ ట్రాన్సాక్షన్ పిన్ ఏంటి అని అంటే మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీరు ట్రాన్సాక్షన్ అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మిమ్మల్ని ట్రాన్సాక్షన్ పిన్ అనేది అడుగుతుంది. అది కన్ఫర్మేషన్ కోసం. అండ్ ట్రాన్సాక్షన్ పిన్ ఒకటి సెట్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఒక మెసేజ్ పంపించి ఉంటారు. సో ఆ మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో మనకి మెసేజ్ ఒకటి సెండ్ చేస్తారు కోడ్, అది ట్రాన్సాక్షన్ పిన్ సెట్ చేసుకునేటప్పుడు అడుగుతుంది. సబ్మిట్ చేయాలి. చేశాక ట్రాన్సాక్షన్ పిన్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ. లాగిన్ పాస్వర్డ్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాము. ప్రొసీడ్ అయిన తర్వాత ఎవ్రీ టైం మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు సో ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. దీంతో పిన్ ఇందాక మీరు సెట్ చేసుకున్నారు కదా, దాంతో లాగిన్ అవ్వాలి. ఎలో యూ మొబైల్ టు యాక్సెస్ దిస్ డివైస్ లొకేషన్. సో ఎలో చేయండి. చేశాక ఫర్ ఏ బెటర్ ఎక్స్పీరియన్స్ టర్న్ ఆన్ డివైస్ లొకేషన్ విచ్ యూజెస్ గూగుల్స్ లొకేషన్ సర్వీస్. ఓకే. సో దాని నెక్స్ట్ స్టెప్ ఇంకా సెక్యూరిటీ లెవెల్ని ఇంప్రూవ్ చేయడం కోసం అండ్ ఆల్సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా లాగిన్ పాస్వర్డ్ని మర్చిపోతే ఇక్కడ ఛాలెంజ్ క్వశ్చన్స్ అని ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో
మీకు నచ్చిన క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్స్ మీరే ఇవ్వాలి, ఇచ్చి వాటిని గుర్తుపెట్టుకోండి. ఇలా ఇక్కడ ఈ క్వశ్చన్స్లలో మీకు నచ్చిన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చాక ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్, యువర్ ఛాలెంజ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్. ఇక్కడ మీకు ఎలో యాప్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అని వస్తుంది. ఇన్ కేస్ మీకు ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ అవ్వాలి అని అంటే ఎస్ అని చేయండి, లేదు అని అంటే ఓకే నో ప్రెస్ చేయండి. చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. యాప్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. అకౌంట్స్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిపాజిట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, డెబిట్ కార్డ్, బిల్ పేమెంట్, ముద్రా లోన్, క్రెడిట్ కార్డ్, పాస్బుక్ and recharge and pay, bill pay, service request, expense manager, shopping, products, government schemes, settings, apply now, value added service అనే ఆప్షన్స్ని మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ చూసారంటే కింద ఇక్కడ కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు అగైన్ టోల్ ఫ్రీ నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతాయి. 2 టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, అవి ఫ్రీ అండ్ 1 ఈజ్ నాన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు కంప్లైంట్స్ లాంచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చాక మీకు ట్రాన్సాక్షన్స్ లిస్ట్ ఏమైనా చూసుకోవాలి అని అంటే ఇక్కడ పాస్బుక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీకు సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్, లోన్ అకౌంట్స్ అనేవి డిస్ప్లే చేయబడుతుంది. ప్రజెంట్ ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఓపెన్ చేసుంటే ఏదో లోన్ అకౌంట్స్ ఏమైనా ఓపెన్ చేస్తుంటే ఆ ఆప్షన్స్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇన్ కేస్ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏమైనా చూడాలి అని అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేశాను కదా, ఈ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్న సేవింగ్స్ అకౌంట్ నెంబర్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ మనం అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకోవాలంటే ఈజీగా ఇందులో మనకి ఇక్కడ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అకౌంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అని వచ్చింది, కరెంట్ అకౌంట్, ఓడి అకౌంట్ అనే ఆప్షన్స్ వచ్చాయి. ఆ సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మినీ స్టేట్మెంట్ అంటే 10 ట్రాన్సాక్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఇందులో ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి మీకు తెలియట్లేదు. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఉండుంటే డెఫినెట్గా మీకు మినీ స్టేట్మెంట్ అంటే లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. స్టేట్మెంట్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, లాస్ట్ మంత్, లాస్ట్ 3 months, లాస్ట్ 6 months, లాస్ట్ ఇయర్, కస్టమ్ డేట్ అనే ఆప్షన్స్ మనకు వచ్చాయి. లాస్ట్ మంత్ అంటే ఓన్లీ లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ వరకే వస్తాయి. 3 months అంటే 3 monthsవి వస్తాయి. 6 monthsవి అవైలబుల్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కస్టమ్ డేట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు నచ్చిన డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ డేట్స్ ఇచ్చి గో అని కొడితే ఆ డేట్ నుంచి స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు అవి ఈమెయిల్కి సెండ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ లాగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు డెబిట్ కార్డ్ని బ్లాక్ చేసుకోవడము, కొత్త డెబిట్ కార్డ్ రిక్వెస్ట్, డెబిట్ కార్డ్ని హాట్ లిస్ట్ చేసుకోవడం అనే ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఈ యాప్ నుంచే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి లాంటి అకౌంట్స్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిపాజిట్స్ అనే ఆప్షన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో ఇందులోనే మనం క్లోజర్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మీకు ఇంకా ఏమన్నా ఇందులో తెలుసుకోవాలి అని అంటే మా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మా మొబైల్ యాప్ని యూజ్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఎలా రీడైరెక్ట్ చేసుకోవాలి అని అంటే మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 lines ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెకండ్ వన్ యాక్సెస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంది. మీరు దాన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ రిటైల్ యూజర్ లాగిన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. కార్పొరేట్ యూజర్స్ అంటే కరెంట్ అకౌంట్స్ అలాంటివి. అండ్ రిటైల్ యూజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి, న్యూ యూజర్ వెరిఫికేషన్ అని ఉంది కదా, యూజర్ ఐడి అని అంటే అది మన కస్టమర్ ఐడి. ఫస్ట్ టైం మీరు లాగిన్ అవుతున్నట్టయితే
కస్టమర్ ఐడి మీకు మీ పాస్బుక్లో కూడా ప్రింట్ అయి ఉంటుంది. ఆ యూజర్ ఐడి డీటెయిల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. సో డీటెయిల్గా కావాలి అని అంటే మీరు మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా దీని మీద కూడా మేము ఒక వీడియో చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.